ఆయన మాట మెత్తగా ఉంటుంది, గొంతెత్తితే పగిలే కొద్ది గాజు ఎంత పదులెక్కుద్ది, ఆయన అంత పదులెక్కే మనిషి, పదులున్న మనిషి ఆయన. అలాగే NH-16 వేలూరు క్రాసింగ్ ని కూడా జాతీయ రహదారికి అండర్ పాస్ ఏర్పాటు చేయమంటా ఉన్నారు. 2 అండర్ పాస్లు కోరుకుంటా ఉన్నారు, బ్రిడ్జిలు కోరుకుంటా ఉన్నారు. ఇవన్నీ కొన్ని కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. వీటన్నిటిని మనస్ఫూర్తిగా మేము బాధ్యత తీసుకొని పూర్తి చేస్తామని నేను మీ అందరికీ మాటిస్తున్నాం. నేను ఇదే ఈ రోజున అడుగుతా ఉన్నాం. నేను పని చేస్తాను, పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను, పని చేస్తాను, మేమందరం కలిసి పని చేయిస్తాను. ముఖ్యంగా సిబ్బంది కొరతతోటి మీరు అడిగారు కదా, జగన్ కి మీరు చాలా మంది ఓటేసి ఉండొచ్చు పోయినసారి. మెగా డిఎస్ ను చొక్కా చించుకున్నావు, నువ్వు షారుఖ్ ఖాన్ లాగున్నావు, ఒక్కొక్కళ్ళకి ఒంటి మీద బలం, అస్సలు కొవ్వులు లేకుండా బలంగా ఉన్నారు. మీరు కోరుకుంది ఏం కావాలి? నీకు ఉపాధి అవకాశాలు కావాలి, విద్యా అవకాశాలు కావాలి, ఏం కావాలి నీకు? మీ అందరికీ ఉపాధి అవకాశాలు కావాలి. ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి? మద్యం అమ్మేవాడు ఉపాధి అవకాశాలు ఇవ్వగలడా? గంజా అమ్మేవాడు ఉపాధి అవకాశాలు ఇవ్వగలడా? ఎవడు ఇవ్వగలడు ఉపాధి అవకాశాలు? బాధ్యతగా ఉండే ప్రజాప్రతినిధుల కూటమే మనకి బాధ్యతగా మీకు ఉపాధి అవకాశాలు అందించగలదు. 30,000 మంది ఆడపిల్లలు, తల్లులు ముందు చెప్తా ఉన్నాను, 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఒక్క ప్రజాప్రతినిధి మాట్లాడాల. వల్లభనేని వంశీ గారిని అడగండి, రేపు పొద్దున కనిపిస్తే నమస్కారం చెప్తాను, అన్ని చేస్తాను, కానీ పాలసీ పరంగా నా సొంత రక్తం అయిందైనా సరే నేను విభేదాలు పెట్టుకుంటాను. వల్లభనేని వంశీ గారు నాకు తెలిసి ఉండొచ్చు, 2014లో ఆయనకి మద్దతు తెలిపి ఉండొచ్చు, కానీ ప్రజాక్షేమం కోసం, రాష్ట్ర హితువు కోసం ఈ రోజున జనసేన మద్దతుదారులు ఆయనకి దయచేసి ఆయన మాటల వల్ల పడొద్దు. ఆయన డబ్బులు ప్రలోభాలు పెడతారు, దానికి పడకండి. 2,000 రూపాయలకి దయచేసి మనం లొంగిపోతే మీ బంగారు భవిష్యత్తుని మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కూటమి ధర్మం, నేను ధర్మం కోసం పోరాడుతున్నా. ధర్మందే గెలుపు, ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. రాగానే మెగా డిఎస్సిని మనకి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. అలాగే ఎస్ఐ ఉద్యోగాలకు కానీ, ఎస్ఐ రిక్రూట్మెంట్ కానీ, మనకి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కానీ జరగల. అందరికీ, ఉద్యోగులందరికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని తిరిగి దాన్ని ఎలా తీసుకురావాలి, దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎతికి దానికి అండగా నిలబడాలి. ప్రతి ఉద్యోగికి నెల జీతాలు సక్రమంగా వచ్చేలాగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కి సంవత్సరంలోపు ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కుంటామని నేను మీకు మాటిస్తున్నాను.